నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వర్షాలు తగ్గిన ఉమ్మడి నిజామాబాద్ మెదక్ జిల్లాల్లో తగ్గని వరద. ఇంకా జలదిగ్బంధంలోనే కొట్టుమిట్టాడుతున్న లోతట్టు ప్రాంతాలు. వర్షాలకు అతలాకుతలమైన జిల్లాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు. ఇప్పటి వరకు 1400 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం. పంట నష్టంపై యుద్ధ ప్రాతిపదికన అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం నమోదు. నేడు 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. మరోసారి గోదావరికి పోటెత్తిన వరద. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఉధృతంగా గోదావరి ప్రాణహిత. కుండపోతగా కురిసిన వర్షానికి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. రికార్డు స్థాయి వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించి చాలా చోట్ల రోడ్లు తెగిపోయి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మెదక్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రభావం కనిపిస్తోంది. కుండపోత వర్షాలకు వాగులు, చెరువులు ఉప్పొంగి చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల హెచ్చరికలతో మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. కామారెడ్డి జిల్లాలో దంచికొట్టిన వానకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలు కాస్త తగ్గినా వరద ప్రభావం చూపిస్తూనే ఉంది. 2 రోజుల వ్యవధిలో దాదాపు సరాసరిన 50 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అంచనా వేసింది. చెరువులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. వరద ఉధృతికి కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులకు గండ్లు పడి సమీప ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 24 పంచాయతీరాజ్, 34 ఆర్ఎండ్బి రోడ్లు ధ్వంసమయ్యాయి. బీబీపేట మండలంలో వరదల్లో చిక్కుకుని రాజిరెడ్డి అనే రైతు మృతి చెందారు. వరదలతో కామారెడ్డి బైపాస్ లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెడుతున్న భారీ వాహనాల్ని దారి మళ్లించారు. మేడ్చల్ మీదుగా సిద్దిపేట, కరీంనగర్, ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్ వెళ్లాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలోని పలు చెరువులకు గండిపడి లోతట్టు ప్రాంతాలు నీట మునగగా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కామారెడ్డిలోని జీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీల్లో ఇళ్లు బురదమయంగా మారాయి. నాలాలు కబ్జాకు గురికావడం వల్లే వరద చుట్టుముట్టిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బీబీపేట నుంచి కామారెడ్డికొచ్చే దారిలో వరద ఉధృతికి బ్రిడ్జి కుంగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బీబీపేట పెద్ద చెరువు కట్టకు బుంగపడకుండా స్థానికులు చర్యలు చేపట్టారు. వరద తీవ్రతకు కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఉన్న పాములవాగు వంతెన కూలి కొట్టుకుపోయింది. నిజామాబాద్ జిల్లాలోనూ జడివాన కురిసింది. సిరికొండ మండలంలోని కప్పలవాగు, దొడ్లవాగు, బాయిలూరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొండూరు వద్ద కప్పలవాగు, మధ్యవాగు కలిసి ఉరకలెత్తుతుండటంతో వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. కప్పలవాగుకు భారీ వరద రావడంతో 5 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ధర్పల్లి మండలంలోని ఓన్నజీపేట్ చెరువు, వాడి వద్ద ఉన్న ముత్యాలమ్మ చెరువు తెగిపోవడంతో ఓన్నజీపేట్, వాడి గ్రామాలతో పాటు 3 తాండాల్లోకి వరద నీరు చేరింది. ఆర్మూరు పట్టణంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భీంగల్లో కురిసిన భారీ వర్షానికి కప్పలవాగు ఉప్పొంగడంతో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ చుట్టూ నీరు చేరింది. మోతేవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నిజామాబాద్ జిల్లా కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిని ఆనుకుని ఉన్న ఆశ్రమం చుట్టూ వరద నీరు చేరింది. 6 సాధువులతో పాటు 20 గోవులు నీటిలో చిక్కుకోగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తెలంగాణ, మహారాష్ట్రల్ని కలిపే అంతర్రాష్ట్ర రహదారిపై నుంచి వరద ప్రవహిస్తోంది. ఇరు రాష్ట్రాలకు రాకపోకలు స్తంభించాయి. ముంపు బారిన పడ్డ గ్రామాల ప్రజల్ని అన్ని విధాలా ఆదుకుంటామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి భరోసా ఇచ్చారు. ధర్పల్లి మండలం వాడి, నడిమితండ, బీరప్పతండ
మండలాల్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సిపిఐ సాయి చైతన్యతో కలిసి పరిశీలించారు. నీట మునిగిన పంట పొలాలు, తెగిన రోడ్లు, నేలకూలిన విద్యుత్ స్తంభాల్ని పరిశీలించి నష్టం అంచనా వేయాలని అధికారులకు సూచించారు. పునరావాస కేంద్రాన్ని సందర్శించి ఎలాంటి ఆందోళన చెందొద్దని, ప్రభుత్వ పరంగా సాయం అందిస్తామని అభయమిచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ వరుణుడి ప్రతాపానికి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. హవేలీ ఘనపూర్ మండలం షమ్నాపూర్ దగ్గర రైల్వే ట్రాక్ కుంగడంతో మెదక్ అక్కన్నపేట మధ్య రాకపోకలు రద్దు చేశారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితుల్ని మంత్రి వివేక్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పరామర్శించారు. వరద బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. మిరుదొడ్డి, దుబ్బాక, తొగుట మండలాల్లో కూడవెల్లి వాగు ఉగ్రరూపానికి పంటలు నీట మునిగాయి. ప్రజ్ఞాపూర్లో ఓర చెరువు పొంగి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిని ముచ్చెత్తింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్లో బండరాయి నుంచి నీరు ఉబికి వస్తోంది. పలుచోట్ల రోడ్లు దెబ్బతినడంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. మెదక్లో గురువారం రాత్రి కురిసిన వర్షానికి పట్టణంలోని రోడ్లన్నీ జలమయంగా మారాయి. పలు కాలనీల్లో మోకాళ్లలోతు నీరు చేరి జనం అవస్థలు పడ్డారు. బాలాజీ మఠం, దయారా రోడ్, సాయినగర్ కాలనీ, రామ్దాస్ చౌరస్తా నుంచి వెల్కమ్ బోర్డు వరకు ప్రధాన దారులన్నీ చెరువుల్ని తలపించాయి. వర్షాలు తగ్గిన మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలంలోని పలు గ్రామాలు జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. 3 రోజులుగా అంధకారంలోనే జనం ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, అక్కడి విద్యుత్ సరఫరాపై అధికారుల చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం తాజా పరిస్థితి ఏంటి అక్కడ? చంద్రు, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు అయితే కురిశాయి. ఈ రోజు అయితే మాత్రం తెరిపించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 2 రోజుల కురిసిన వర్షానికి, అలాగే పైనుంచి వచ్చినటువంటి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరద నీరు మాత్రం మెదక్ జిల్లాని అతలాకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. అలాగే ఇటు సిద్దిపేట నుంచి మెదక్ నుంచి కామారెడ్డి వైపు వెళ్లే 2 జాతీయ రహదారులు ఉన్నాయి. అవన్నీ కూడా 3 చోట్ల గండి పడటంతో రాకపోకలు అయితే నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే హవేలీ గన్పూర్ మండలంలో అయితే అత్యధికంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అత్యధికంగా వర్షపాతం నమోదైంది. అయితే ప్రధానంగా చూస్తున్నట్లయితే అటు డూప్ సింగ్ తండా, రాజ్పేట, రాజిరెడ్డిపల్లి, బూరుగుపల్లి, వాడి, సర్దన, కొత్తపల్లి ఈ గ్రామాల్లో ప్రధానంగా ఎక్కువగా గత 2 రోజుల నుంచి కూడా నీట మునిగింది. ఈ రోజు కొద్దిగా వరద ప్రభావం అయితే తగ్గుతుంది. అయితే ఈ క్రమంలోనే అటు భారీ ఎత్తున అయితే మాత్రం వరద వచ్చిన క్రమంలోనే విద్యుత్ స్తంభాలు కోతకు గురై నేల కొరిగి కొన్ని చోట్ల మాత్రం పూర్తిగా కింద పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరో చోట్ల విద్యుత్ నియంత్రికలు కూడా ఏదైతే ట్రాన్స్ఫర్లు ఉంటాయో అవి కూడా నేలకు పడిపోయిన సందర్భం. అయితే మెదక్ టౌన్ లోని పసుపులేటి వాగు పక్కనే ఒక సబ్ స్టేషన్ ఉంటుంది. అది మొత్తం పూర్తిగా ధ్వంసమైపోయింది. అంటే ఆ వాగు ఉధృతికి మొత్తం కూడా సబ్ స్టేషన్ అంతా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో మొత్తం కూడా విద్యుత్ అయితే నిలిపేసిన పరిస్థితి అయితే పోచారం ప్రాజెక్టుకి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక విద్యుత్ నియంత్రిక ఉంది. అక్కడ ఆ పరిసర ప్రాంతాల నుంచి అక్కడి నుంచే సప్లై అవుతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా అది కుప్పకూలిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆ పోచారం పరిసర ప్రాంతంలో గ్రామాలకు కూడా గత 3 రోజుల నుంచి విద్యుత్ సరఫరా అయితే నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇటు కామారెడ్డి జిల్లాలో బీబీపేట చెరువు గండి పడడంతోనే మెదక్ జిల్లాకు భారీ సంఖ్యలో ఈ వరద నీరు అయితే వచ్చి చేరుకుంది. అదేవిధంగా భారీ వర్షాలకి రోడ్లు కొట్టుకుపోవడంతోనే రాకపోకలు అయితే నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. అటు నస్గల్, రాంపూర్, నందగోకుల్, సుత్తాపూర్ లో గ్రామస్తులు ముందుగానే వాళ్ళనైతే మాత్రం అది కొంచెం లోతట్టు ప్రాంతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా ముందస్తు జాగ్రత్తగానే పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు. ఇప్పుడిప్పుడే అక్కడ నీరు కొంత తగ్గడం, వరద ప్రభావం తగ్గడంతోనే సహాయక చర్యలు అయితే ముమ్మరం చేస్తా ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం వరకు మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం అయితే తగ్గుముఖం పట్టింది. రాత్రి సమయంలో మళ్ళా ఒక్కసారిగా దంచి కొట్టడంతోనే కొంత రోడ్లు ఉప్పొంగి నదులు ఉప్పొంగడంతో రోడ్లపైకైతే నీరు వచ్చి చేరుకుంది. ప్రస్తుతం అయితే రాత్రి కురిసిన వర్షం కూడా దిగువ ప్రాంతాలకైతే చేరుకుందని చెప్పుకోవచ్చు.
అదే క్రమంలో మనకి సంగారెడ్డిలో సింగూరు ప్రాజెక్టు ఉంటుంది. అయితే దానికి ఎగువ ప్రాంతాల నుంచి కురిసిన వర్షం ప్రవాహం కూడా ఎక్కువైంది. సింగూరు ప్రాజెక్టుకి దాదాపు 54,000 క్యూసెక్ల వరద నీరు అయితే వచ్చి చేరుకోవడంతో 43,000 క్యూసెక్లు అయితే మాత్రం దిగువకి విడుదల చేస్తున్నారు. ఆ దిగువకి విడుదల చేసిన క్రమంలోనే మెదక్ జిల్లాకే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ఏడుపాయల వనమాత దేవిదుర్గ గుడి ముందు అయితే ఒక పాయ ప్రవహిస్తూ ఉంటది. ఆ క్రమంలోనే గుడి మొత్తం కూడా గర్భగుడి వరకు కూడా నీరు చేరుకుని మొత్తం అక్కడి దర్శనానికి కూడా అధికారులు అయితే నిరాకరించి భారీ గేట్లు ఏర్పాటు చేసి అక్కడికి వెళ్లకుండా మాత్రం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. గాలిగోపురం ఉంటది, అక్కడ మాత్రం ఉత్సవ విగ్రహానికి అయితే మాత్రం పూజలు చేస్తున్న క్రమం అయితే ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం దాదాపు 15 రోజుల నుంచి కూడా ఈ జల దిగ్బంధంలోనే ఈ ఏడుపాయల అమ్మవారి దేవస్థానం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మంజీరా నది పరివాహక ప్రాంత రైతులకు కూడా అలాగే మత్స్యకారులు చేపల వేటకెళ్ళకూడదు అని చెప్పి నీటిపారుదల శాఖ అధికారులు అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే విద్యుత్ సరఫరా, తాగునీటికి అయితే మాత్రం ఈ ప్రధానంగా తండాల వాసులు అయితే మాత్రం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మెదక్ జిల్లాలో ఎస్పీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు మాత్రం కొనసాగుతూనే ఉండాలి. ఎక్కడ వరద ముప్పు ఇప్పుడే తగ్గే పరిస్థితి లేదు కాబట్టి అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సెలవులు కూడా రద్దు చేసి ఎప్పటికప్పుడు వారికి సహాయక చర్యలు అందించే విధంగా కూడా సర్వం సిద్ధమై ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అటు మెదక్ పట్టణంలోని రేణుక ఎల్లమ్మ టెంపుల్ దగ్గర పసుపులేరు వాగు అయితే ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. అయితే నిన్న సాయంత్రం ఒక వ్యక్తి మాత్రం ఆ పసుపులేరు వాగు ఏదైతే ఉందో దాని పక్కన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పక్కనే ఎందుకు ఎక్కాడు అనేది తెలియదు కానీ ఆ చెట్టు ఎక్కి కూర్చున్నట్లు కూడా స్థానికులు గుర్తించారు. అయితే ఈ రోజు మాత్రం నిన్న సాయంత్రం చీకటి పడిన తర్వాత ఆ వ్యక్తి ఉన్నట్టు గుర్తించారు. ఈ రోజు చూస్తే మాత్రం అతనైతే అక్కడ లేడు, అది వెళ్లిపోయాడా లేకపోతే గల్లంతయ్యాడా అనే విషయం తెలియరావాల్సి ఉంది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మాత్రం కొంత ఉధృతి అయితే తగ్గింది కానీ వరద ప్రభావం మాత్రం అలాగే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 8 గ్రామాలకైతే మాత్రం రాకపోకలు నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. వెంకటాపూర్ తండా, గుట్టకిందపల్లి, ముక్తభూంపూర్, శివపల్లి, తిమ్మాపూర్, రాయన్పల్లి గ్రామాలకైతే మాత్రం రాకపోకలు బంద్ అయిపోయాయి. చెరువులు కావచ్చు అలాగే కుంటలు కావచ్చు పొంగి పురుతున్నాయని చెప్పుకోవచ్చు. చందు, ధన్యవాదాలు రామకృష్ణ. భారీ వర్షాలకు మరోసారి గోదావరికి వరద పోటెత్తింది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రను అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, కాళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహంపై ప్రస్తుత తాజా సమాచారం ఏంటి? చందు, 10 రోజుల వ్యవధిలోనే గోదావరి రెండోసారి ఉగ్ర రూపంకి చేరుకుంటోంది. కాళేశ్వరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఇటు గోదావరి అలాగే ప్రాణాశాయి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం 12.90 మీటర్లు అంటే 40 అడుగుల పైన ఉభయ నదుల ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ నుంచి కూడా భారీగా వరద వస్తుండటంతో కాళేశ్వరం వద్ద వరద పోటెత్తుతోంది. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవాహం నమోదవుతోంది. ఇటు కాళేశ్వరంలో జ్ఞాన సరస్వతి అలాగే సాధారణ పుష్కర ఘాట్ల మెట్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్ల వద్ద గోదావరి ప్రాణహిత 2 నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. అలాగే ఎగువ నుంచి కూడా 9,54,310 క్యూసెక్ల మేర వరద ప్రవాహం మేడిగడ్డ బ్యారేజ్ కు వచ్చి చేరుతోంది. అయితే ఇప్పటికే 25 గేట్లను మొత్తం అన్ని గేట్లను ఎప్పటి నుంచి కూడా ఎత్తివేసి ఉంచుతున్నారు. 85 గేట్లు ఎత్తివేసి ఉంచడంతో దిగువకు వచ్చిన వరద వచ్చినట్టుగా పంపిస్తున్నారు. దిగువకు 9,54,310 క్యూసెక్ల మేర వరద ప్రవాహాన్ని దిగువకు వదులుతున్నారు. అలాగే ఇటు ములుగు జిల్లాలో రామన్నగూడెం వద్ద కూడా గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంతాల వాళ్ళని గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంచారు. ఇటు వాజేడు వద్ద కూడా వాజేడు మండలంలో అంటే ములుగు జిల్లా వాజేడు మండలంలో ఏరూరు వద్ద గోదావరి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం 53.66 అడుగుల మేర
వరద నమోదవుతోంది. అయితే ఇది ఇంకా మరింత పెరగవచ్చు అని చెప్పేసి అధికారులు భావిస్తూ అందుకు తగ్గట్టుగా ముందస్తుగా సన్నద్ధమవుతున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. వాజేడు మండలం టేకులగూడెం జాతీయ రహదారిపై ఉన్న లోతట్టు బ్రిడ్జి నీట మునగడంతో ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ కు రాకపోకలు నిలిచిపోయాయి. అటువైపు ఎవరు వెళ్లకుండా భారీగా అటువైపు ఎవరు వెళ్లకుండా గేట్లు ఏర్పాటు చేశారు. అలాగే సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి కూడా తుపాకుల కూడా వద్దనున్నటువంటి సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి కూడా దిగువకు అధికంగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. అలాగే ప్రస్తుతం చూసుకుంటే రామన్నగూడెం అంటే ములుగు జిల్లా రామన్నగూడెం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను దాటి గోదావరి వరద ప్రవహిస్తోంది. అలాగే ఇక సమ్మక్క సాగర్ తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్ వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరడంతో దిగువకు 8,22,020 క్యూసెక్కుల మేర వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు రెండు జిల్లాలు ఇటు భూపాలపల్లి అలాగే ములుగు జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలను మాత్రం అధికారులు పూర్తిగా సన్నద్ధమై ఉంచారు. వరద మరింత పెరిగితే వారిని పునరావాస కేంద్రాలు తరలించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. చందు. రైట్, ధన్యవాదాలు రవిచంద్ర. ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం తెలిపింది. ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతికిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతికిరణ్, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఎలా ఉండనుంది? చందు, ఏదైతే అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగిందో అది నిన్న ఉదయం తెల్లవారుజామునే అది మొత్తానికి బలహీనపడి తీరాన్ని దాటినట్టయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడన తీరాన్ని దాటినప్పటికీ కూడా రాష్ట్రంలో నిన్న ఇవాళ దాని ప్రభావం అయితే ఉంది. నిన్న చూసుకున్నట్లయితే అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు కూడా రాష్ట్రంలో ఒక 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికను కూడా జారీ చేసింది. అంతేకాకుండా మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు గట్టి జల్లులు పడే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఈ రోజు ఉదయం నుంచి అనేక జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై కూడా ఉంది. అయితే ఈ ఆకాశం మేఘావృతమై ఉన్న సమయంలో అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కొన్ని జిల్లాల్లో ఉదయం సమయంలో ఎండ కూడా వచ్చినప్పటికీ కూడా సాయంత్రానికి ఒకసారి ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు గట్టి జల్లులు పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలిపింది. అయితే మొత్తానికి అయితే అల్పపీడన ప్రభావం అయితే రాష్ట్రం పైన తగ్గిందని అయితే చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ ఒక్కరోజు మాత్రమే ఈ రోజు ఏదైతే 6 జిల్లాలకు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేది ఆ ఒక 6 జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం అయితే తెలిపింది. అయితే హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ రోజు ఆకాశం మేఘావృతంగా ఉండడంతో పాటు సాయంత్రం లేదా మధ్యాహ్నం సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఒక్కొక్కసారి గట్టి జల్లులు కూడా పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలిపింది. చందు. ధన్యవాదాలు జ్యోతికి. నిర్మల్ జిల్లా బాసరా వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పుష్కర్ ఘాట్లోని చివరి మెట్టు ఆనుకుని వరద నీరు ప్రవహిస్తుంది. పుణ్య స్నానాల కోసం భక్తులను నదిలోకి దిగేందుకు అధికారులు అనుమతిని నిలిపివేశారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ భారీ వర్షాలు దంచికొట్టగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యి పంట చేలు నీట మునిగాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇళ్లలోకి నీరు చేరడంతో సామాన్య ప్రజల పరిస్థితి సైతం దయనీయంగా మారింది. దక్షిణాన గోదావరి, ఉత్తరాన పెన్గంగ, ప్రాణహిత పొంగి పొర్లటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో పల్లె పట్టణం అనే తేడా లేకుండా తడిసి ముద్దయింది. వరద ఉప్పొంగి చేలను ముంచెత్తగా పంట పొలాల్లో ఇసుక మేటలు వేయటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్ష్మణచంద మండలం మునిపల్లిలో గోదావరి ప్రవాహంలో చిక్కుకున్న పశువుల కాపరిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి.
ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలి చించూఘాట్ మధ్యలో వరద ఉధృతికి వేలాది ఎకరాల పంట నేట మునిగింది. భారీ వర్షాలు, వరదలకు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిర్మల్ జిల్లా ప్రత్యేకాధికారి హరికిరణ్ స్పష్టం చేశారు. కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి నిర్మల్ ముంపు బారిన పడిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఇళ్లు మునిగిన కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయంతో పాటు నిత్యావసరాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. అంటువ్యాధులు ప్రబలకుండా కాలనీలను శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏకధాటి వర్షాలకు జగిత్యాల, మంచిర్యాల జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. జగిత్యాల, ధర్మపురి, మంచిర్యాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల వైపు వెళ్లేవారు జగిత్యాల నుంచి గొల్లపల్లి, రాజరాంపల్లి మీదుగా వెళ్లాలని అధికారులు సూచించారు. భువనగిరి జిల్లాలో జోరు వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాజాపేట, ఆలేరు మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం దంచుకొట్టింది. అనంతగిరి మండలం గుండ్రియాల పరిధిలోని పాలేరు వాగు దాటే క్రమంలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. గ్రామానికి చెందిన ఉపేందర్ తోటి స్నేహితులతో కలిసి వాగు ప్రవాహాన్ని అవలీలగా దాటుతానంటూ పందెం కాశాడు. ముగ్గురు వాగులోకి దూకి ఈత కొడుతుండగా ఉపేందర్ వరదలో కొట్టుకుపోయాడు. పోలీసులు, స్థానికుల సాయంతో ఎంత వెతికినా ఉపేందర్ ఆచూకీ లభ్యం కాలేదు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రావద్దంటూ భద్రాచలంలో చర్చి పాస్టర్లు ప్రార్థనలు నిర్వహించారు. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా దంచికొట్టిన వానలతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి 1,63,043 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 23 గేట్లెత్తి 1,67,547 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1,402.92 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 14.881 టీఎంసీలుగా ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సైతం 4,30,000 క్యూసెక్ల వరద వస్తోంది. 39 ప్రధాన గేట్ల ద్వారా 5,04,455 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,086.6 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా 67.057 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు పరిధిలో భారీ వరద పెరిగే అవకాశం ఉందని నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో వాటిల్లిన నష్టాన్ని పరిశీలించారు. బేగంపేట నుంచి బయలుదేరే సమయంలోనే వాతావరణం అనుకూలంగా లేదని అధికారులు చెప్పినా సీఎం బయలుదేరి వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. వరుణ విపత్తుతో అల్లాడుతున్న జిల్లాల్లో యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ముంపు బాధితులకు అధికారులు అండగా నిలవాలని సూచించారు. ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన కామారెడ్డి, మెదక్, పెద్దపల్లి జిల్లాలో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి సీఎం హెలికాప్టర్లో బయలుదేరారు. పొంగిపొర్లుతున్న వాగులు, నదులు, చెరువులతో పాటు చాలా చోట్ల కొట్టుకుపోయిన రోడ్లను, మునిగిన పంట
పొలాల్ని చూశారు. ఎల్లంపల్లి, పోచారం ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం కామారెడ్డికి బయలుదేరి వెళ్లగా మబ్బులు దట్టంగా ఉండడంతో హెలికాప్టర్ ల్యాండింగ్ కు వీలు కాలేదు. దీంతో మెదక్కు చేరుకుని ఆ జిల్లాలో వరదల ప్రభావం, నష్టంపై సీఎం సమీక్ష నిర్వహించారు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారంపై యుద్ద ప్రాతిపదికన అంచనాలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా అధికారులకు సూచించారు. శాశ్వత ప్రాతిపదికన హైలెవెల్ వంతెనల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. దెబ్బతిన్న పంటలు, రహదారులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సీఎం రేవంత్ తిలకించారు. గోదావరి జలాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాణవాయువు, గుండెకాయ వంటిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు నమూనా, నిర్మాణం, నిర్వహణాపరంగా లోపాలు ఉన్నాయన్నారు. ఒకవేళ వాటిలో నీరు నింపి ప్రమాదం జరిగితే ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోతాయని తెలిపారు. కూలిపోయిన దానికి, నీళ్లల్లో నిలబడిన దానికి తేడా ఉందని కాళేశ్వరం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను పోలుస్తూ వ్యాఖ్యానించారు. కాళేశ్వరంపై కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో పెట్టి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మొత్తం గోదావరి జలాలకు శ్రీపాద ఎల్లంపల్లి అనేది గుండెకాయ లాంటిది, జంక్షన్ లాంటిది. ఎక్కడ వైపు నీళ్లను నువ్వు కదిలించాలన్నా, లిఫ్ట్ చేయాలన్నా, పంప్ చేయాలన్నా ఇదే మనకు జంక్షన్. కాబట్టి స్ట్రాటజిక్ లొకేషన్ లో కట్టిన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి. దీని ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎట్లా సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. మేడిగడ్డ అయినా, అన్నారం అయినా, సుందిల్ అయినా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుందిల్లలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. సాంకేతిక నిపుణులు ఏమంటున్నారంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. 3 రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసిందనుకో, అది కూలిందనుకో, ఇట్లా చాలా గ్రామాలే తుడిచిపెట్టకపోతాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి హెలికాప్టర్లో గోదావరి ఉధృతిని సీఎం రేవంత్ రెడ్డి వీక్షించారు. గోలివాడ పంప్ హౌస్ వద్ద హెలికాప్టర్ దిగిన ఆయన పంప్ హౌస్ ప్రాంతాన్ని ఆనకట్టపైకి వెళ్లి వరద ఉధృతి 40 గేట్లు ఎత్తడంతో కిందికి దూకుతున్న ప్రవాహాన్ని స్వయంగా పరిశీలించారు. అవసరాన్ని బట్టి నీటిని దిగువకు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా గోదావరి జలాలకు సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ పూజలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వర్షాలతో పలుచోట్ల జనజీవనం స్తంభించిపోవడం, ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఆయా చోట్ల ప్రజల రక్షణపై తక్షణమే దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. అందుకనుగుణంగా మంత్రులు ఆయా శాఖలపై సమీక్షలు చేస్తూ క్షేత్రస్థాయి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో కుండపోత వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధరబాబు, సీతక్క, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ కె రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని విభాగాల అధికారులు సిద్ధంగా ఉండాలని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సాయం తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించారు. వరద నష్టం అంచనా వేసి తక్షణం నివేదికలు సమర్పించాలని వివిధ శాఖల కార్యదర్శులను సీఎస్ ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం నివారణకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి తెలిపారు. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల్లో రోడ్ల పరిస్థితులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎండ్బీ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. వర్షాలు, వరదలపై సీఎస్ రామకృష్ణారావు కార్యదర్శులతో మంత్రులు వేర్వేరుగా ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్సులు నిర్వహించారు. ప్రస్తుతం అతి భారీ వర్షాలతో దెబ్బతిన్న జిల్లాలకు అదనంగా ఎన్ని నిధులైనా మంజూరు చేస్తామని మంత్రులు పేర్కొన్నారు. సచివాలయంలో నిరంతరం
నిరంతరం పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వివరించారు. చనిపోయిన వారి కుటుంబాలను, కూలిపోయిన ఇళ్లు, నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పంట నష్టాలపై అధికారులు సర్వే చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక దెబ్బతిన్న ఇళ్లలో ప్రజలు నివాసం ఉండకుండా చూడాలని నిర్దేశించారు. వర్షం తగ్గగానే తెగిన రోడ్లు, కల్వట్టులకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని మంత్రులు ఆదేశించారు. రోడ్లు, చెరువులు దెబ్బతిన్న ప్రాంతాల్లో వెంటనే మరమ్మతులు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలోని వరద పరిస్థితులపై ఎస్పీ కార్యాలయంలో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రాణనష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేసిందని మంత్రి సీతక్క అధికారులను ప్రశంసించారు. బ్రీచ్ అయినటువంటి ఆర్ఎండ్బి, పిఆర్, ఎన్హెచ్ రోడ్లకు సంబంధించి కూడా మీరు ఫీల్డ్లో ఉంటూనే ఇంకా మనకి వెదర్ ఎప్పుడు క్లియర్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు. కాబట్టి ఎక్కడ టీమ్స్ అక్కడ ఉంటూనే ఉన్నంతలో మేజర్గా ఎస్టిమేషన్ వర్క్స్ కూడా ఆఫీస్లో గైడ్ చేసి వర్క్స్ అన్ని కూడా అంచనా వేసి పంపించడము, తర్వాత తాత్కాలికంగా మరమ్మతులు కూడా వెనువెంటనే చేయించి కనెక్టివిటీ ఇచ్చే విధంగా ఈ 3 డిపార్ట్మెంట్స్ కూడా యాక్టివ్గా ఉండాలని కోరుతా ఉన్నాం. మరొక దిక్కు చెరువులు కూడా చాలా చోట్ల ట్యాంక్స్ కూడా తెగిపోయినాయి. వర్షం వచ్చినా కూడా మరి చెరువులలో నీళ్లు నిలుపుకోలేని పరిస్థితి వచ్చి ఎక్కడెక్కడ తెగిపోయింది అనుకోండి, చెరువులలో నీళ్లు లేకుండా ఉండే పరిస్థితి రాకూడదు. కాబట్టి మ్యాక్సిమం వాటిని కూడా మీరు రెస్టరేషన్ అనేది చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. గ్రామస్థాయి అధికారులకు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులందరూ కూడా గైడ్ చేయండి. వాళ్ళకు వాగులు ఉన్న చోట లేదా బ్రీచ్ అయినటువంటి రోడ్లు ఎక్కడైతే ఇంకా రెస్టోరేషన్ కాలేదో అక్కడ ఖచ్చితంగా హెచ్చరిక మార్కులు ఏదైతే మీ పోలీస్ బారిగేడ్స్ ఉంటాయో, వాగులు ఉన్నాయో అక్కడ బారిగేడ్స్ పెట్టండి. టీజేఎన్పీడీసీఎల్ పరిధిలో నేలకూలిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లు పునరుద్ధరిస్తున్నామని సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సిబ్బంది రేయింబవళ్లు పనిచేస్తూ నాణ్యమైన విద్యుత్ అందించడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు.